వెల్కమ్ టు సినీ కహానీ. మనందరికి తెలుసు సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే దాట్స్ ఇట్. అంటే పాన్ ఇండియా ఆయన స్టార్ కాదు పాన్ వరల్డ్ ఆయన స్టార్ అంటూ అందరూ చెప్తారు. సరే, రజనీకాంత్ గారిని ఆన్ స్క్రీన్ చూసినా ఆఫ్ స్క్రీన్ చూసినా కడుపు నిండుగా అనిపిస్తుంది. ఎప్పుడు ఆయన పని ఆయన చేసుకుంటూ సింపుల్గా హాయిగా బతికేస్తుంటారు ఆయన. కానీ జపాన్లో మాత్రం రజనీకాంత్ గారు అడుగు పెడితే ఆయనని మాత్రం ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటారు కదా. మనందరికీ తెలుసు జపాన్లో అసలు రజనీకాంత్ గారి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ లెవెల్లో ఉంటుంది అని. దీనికి రీజన్ చెప్పనా? రజనీకాంత్ గారు చేసిన సినిమాలో ముత్తు అన్న సినిమా అసలు ఒక లెవెల్లో హిట్ అయిపోయింది కదా. అందులో ఒక్కడే ఒక్కడు మొనగాడు అన్న పాట తెలుగులో, ఒరువన్ ఒరువన్ మొదలాలి అనే పాట తమిళ్లో బాలు గారు పాడుతుంటే ఆహా అనిపిస్తుంది. ఇప్పటికీ ఏఆర్ రెహమాన్ గారు ఏ కాన్సర్ట్ చేసినా సరే ఇదే పాటతో మొదలెడుతుంటారు. మరి ఆ ముత్తు సినిమా ఇండియాలో అంతా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిపోయిన తర్వాత ఒక సినిమా క్రిటిక్ ఆయన సింగపూర్లో ఒక సీడీ షాప్లో ముత్తు సినిమా తమిళ్ వర్జన్ చూశారట. చూసి ఆయన లాంగ్వేజ్ అర్థం కాకపోయినా సరే ఈ సినిమా చూస్తే నాకు మాత్రం భలే ఎంజాయ్ చేశాను, చాలా ఎంటర్టైనింగ్గా ఉండింది, అసలు ఇలాంటి సినిమా మనం జపాన్లో రిలీజ్ చేయొచ్చు కదా అంటూ ఆయన చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ వెంటపడి ఫైనల్గా ఒప్పించారట. ఒప్పించి ఆ డిస్ట్రిబ్యూటర్స్తో ఆ ముత్తు సినిమా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళతో కవితాలయ స్టూడియోస్కి సంబంధించి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఏమండి మరి ఏం చేద్దాం ఏంటి అంటే, సరే అంటే ఇప్పుడు జపాన్లో ఇండియన్ సినిమా ఆడటం అంటే మాకు పెద్ద నమ్మకం లేదండి, సరే మీరు ఏదో అంటున్నారు కదా, మరి రైట్స్కి డబ్బులు ఏం అక్కర్లేదులేండి, ఒక $1 ఇవ్వండి చాలు, ఏదో ముక్కుమ్మడిగా ఒక $1 ఇవ్వండి, ఆడితే అప్పుడు చూసుకుందామంటూ వాళ్ళు కూడా పెద్ద నమ్మకం పెట్టుకోలేదట. సో జపాన్కి రజనీకాంత్ గారి మొట్టమొదటి ముత్తు అన్న సినిమా రైట్స్ అమ్మింది $1కి, జస్ట్ $1. కానీ ఒక్కసారి జపాన్కి రిలీజ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్యాన్స్ రిసెప్షన్ వాళ్ళందరూ, అంటే దీన్ని ఎలా రిలీజ్ చేశారంటే ముత్తు ద డాన్సింగ్ మహారాజా అన్న పేరుతో రిలీజ్ చేశారు. అది ఏ లెవెల్లో హిట్ అయింది అంటే 400 జాపనీస్ యెన్ కలెక్ట్ చేసింది, విచ్ కమ్స్ అప్ టు నియర్లీ $3.06 మిలియన్ అప్పట్లో, అంటే 25 కోట్లు. ఓకే, $1కి అమ్మిన సినిమా $3 మిలియన్ సంపాదించిందంట అప్పట్లో. అండ్ దట్స్ ఇట్. ఆ తర్వాత నుంచి డబ్బుల విషయం పక్కన పెడితే రజనీకాంత్ గారి మీద ప్రేమ కాదండోయ్, డివోషన్, భక్తి, ఆయనను మాత్రం ఖచ్చితంగా డెమి గాడ్ లాగానే అక్కడ భావిస్తారు ఇప్పటి వరకు. అండ్ ఆ ముత్తు క్రియేట్ చేసిన రికార్డ్ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రేక్ చేసిన సినిమా RRR. చూస్తుండండి సినీ కహానీ.